మార్నింగ్ న్యూస్లోకి వచ్చిన మిత్రులందరికీ రామచందర్ గోపి రేవంత్ రెడ్డి గారు నెలకు 1000 కోట్ల వడ్డీలు కడుతున్నానని అసెంబ్లీలో అంటున్నారు. కట్టే దమ్ము లేకుంటే కుర్చీ దిగు, దమ్మున్నోడు వచ్చి కట్టుకుంటాడు. నిజమే. రామచందర్ చెప్పింది ఏంటంటే, నీకు ఇంత పెద్ద రాష్ట్రం చెప్పినాం. రేవంత్ రెడ్డి గారికి కలలో కూడా ఊహించని ఒక అదృష్టం వచ్చి పడ్డది. కలలో కూడా ఊహించని అదృష్టం వచ్చి పడ్డప్పుడు, ఈ రాష్ట్రాన్ని పాలించే అవకాశం దొరికినప్పుడు, ఈ రాష్ట్ర సమస్యలను చక్కదిద్దే బాధ్యత నెత్తి మీద వేసుకున్నప్పుడు, ఇంకా కేసీఆర్ చేసిన అప్పులకు నేను వడ్డీ కడుతున్నా, ఆ అప్పులను తిరిగి చెల్లిస్తున్నా అని కేసీఆర్ మీద నెపన్నెట్టుతూ కాలాన్ని వృధా చేస్తున్నాడు, సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన పెడుతున్నాడు. రామచందర్ చెప్పినట్టు, ఒకవేళ ప్రతి ముఖ్యమంత్రి కొంత సంపద సృష్టిస్తాడు, కొన్ని అప్పులు చేస్తాడు. ఒకవేళ నీకు అభివృద్ధి, సంక్షేమం, అప్పులు కట్టే దమ్ము లేకపోతే ఈ రామచందర్ గోపి చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు మీరు దిగిపోండి. ఆ అప్పులు తీర్చే దమ్మున్నోడు, ఆ అప్పులు కట్టే దమ్మున్నోడు వచ్చి ఆ కుర్చీ మీద కూర్చొని ఈ తెలంగాణను పాలిస్తాడు. అంతేగాని మీరు కేసీఆర్ సాకు చెప్తూ, కేసీఆర్ అప్పులు చేసిందనే సాకు చెప్తూ, ఈ ప్రజలను మభ్యపెడుతూ, ఈ అభివృద్ధిని కుంటుపరుస్తూ, ఈ తెలంగాణను వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేయొద్దని ఈ మా సోదరుడు రామచందర్ గోపి చెప్తున్నారు. భీమయ్య గౌడ్ బాగున్నావు అన్న, బాగున్నా భీమయ్య గౌడ్, థ్యాంక్ యూ. గజ్జల రాజ్ కుమార్ గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్. రేషన్ షాప్లో సన్న బియ్యం గురించి మాట్లాడండి ప్రవీణ్ అన్న. ఇంకేంది, వచ్చే నెల జనవరి నుంచి సన్న బియ్యం ఇస్తామని చెప్పింది కదా, ఇవ్వకపోతే తర్వాత చెప్దాం. హనుమంత్ ప్రవీణ్ అన్న క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ శుభాకాంక్షలు హనుమంత్ అన్న. ప్రతిసారి కేసీఆర్ని తిట్టడమే కానీ ఏ హామీలు అమలు చేయరు వీళ్ళు. అవును, అదే కదా మనం అందరం చెప్పేది. ఇక ముందుగా ఇది తెలంగాణ పేపర్ తీసుకుందాం.